వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అస్త్రంగా మలుచుకుని సౌత్ లో సూపర్ గేమ్ ఆడబోతుంది. కేంద్రం డైరెక్షన్ మేరకే పవన్ కళ్యాణ్ తమిళనాడులో, కేరళలో ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. ఈ యాత్ర తన వ్యక్తిగతమని పవన్ చెప్పినప్పటికీ కమలం పార్టీ యాక్షన్లో ప్లాన్లో భాగంగానే ఆయన పర్యటించారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం పైన ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తిరుమల తొక్కిస్లాట వ్యవహారంలో ఏకంగా భక్తులకు క్షమాపణలు చెప్పారు. సమయం వచ్చినప్పుడల్లా హిందుత్వానికి బలమైన మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్న ప్రతి సభలోనూ ప్రధాని మోడీ జనసేన అధినేతను హైలైట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్ మీదకు వచ్చిన ప్రధాని మోడీ బీజేపీ పాలిత ముఖ్యమంత్రి కంటే పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందరిలో ఆసక్తి కలిగించింది. అదే స్టేజ్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ తో నవ్వుతూ పలకరించడం ఆసక్తి కలిగించింది. ఎన్డీఏ ముఖ్య నేతలు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ వేదిక మీదకు రాగానే అందరూ నేతలు నిలబడి అభివాదం చేశారు. వేదిక పైన ముందుగా కనిపించిన పవన్ తో మోడీ సంభాషించారు. నవ్వుతూ పవన్ ఆహార్యంపై ప్రశ్నించారు. పవన్ దీక్ష వస్త్రధారణతో ప్రధాని గమనించారు. ఎప్పుడూ దీక్షలో ఉన్నట్లు కనిపించడంపై ఆసక్తిగా ప్రశ్నించారు. అన్నీ వద్దనుకుని హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నారా అంటూ మోడీ అనటంతో పవన్ ఇంకా సమయం ఉందని చెప్పారు. దీంతో అక్కడ ఉన్న నేతలు నవ్వుల్లో మునిగిపోయారు. ఇక ప్రస్తుతం ఏపీలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించారు. డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి కొనసాగుతున్నారు. అయితే అనుకున్న స్థాయిలో పార్టీ బలోపేతం కావడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ను ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ అధినాయకత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీలో అధికారంలోకి వస్తే ఆ తర్వాత సౌత్లోని మిగతా రాష్ట్రాల్లో కమల వికాసం ఖాయమని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేసేందుకు పావులు కలుపుతోంది.